బైబిల్ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. ఒక క్లుప్తమైన సందేశాన్ని ఈ రాత్రి మనం విందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఈ రాత్రి మనము చదివినట్లయితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం శబ్దం. హల్లెలూయా. అపవాదిని గూర్చిన చక్కటి సంభాషణను ఇక్కడ మనం వింటూ ఉన్నాం. అపవాది, వానికి సాతాను అని కూడా పేరు. అపవాది అంటే వానికి మరొక పేరు సాతాను, అంటే సాతానుడు. సాతానుడు మొదట నుండి ఏం చేస్తున్నాడు? పాపము చేస్తూ ఉన్నాడు. మొదటి నుండి వాడి పని, వాడు పాపము చేస్తూ ప్రజలందరి చేత పాపాలు చేయించడం. అర్థమవుతుందా? వాడు ఆల్రెడీ దేవుని ఎదుట పాపి. అలాగునే వాడి పని ఏంటంటే మనుషులందరి చేత దేవునికి ఇష్టం లేని క్రియలు చేయించడం, దేవునికి విరోధమైన క్రియలు చేయించడం. టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులందరి చేత పాపము చేయించడం. ఈ రోజున ప్రపంచంలో చాలా మంది పాపములోనే బ్రతుకుతున్నారు, పాపములోనే సాగుతూ ఉన్నారు. పాపమే వారికి అన్ని అన్నట్టుగా సాగుతూ ఉన్నారు. ఇది ఎవరి వలన జరుగుతుంది అంటే కేవలం సాతాను వలన మాత్రమే జరుగుతున్న కార్యం. వాళ్ళకి అర్థం అవ్వట్లేదులే కానీ వాళ్ళ నెత్తి మీద, పాపము చేసే ప్రతి ఒక్కొక్కరి నెత్తి మీద సాతానుడు కూర్చొని పాపపు మార్గాల్లో నడు పద, ఇదే నువ్వు నడవాల్సిన మార్గం ఇదే అని పాపాల మార్గంలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. మాట్లాడు, నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవే అని పాపపు మాటలు మాట్లాడిస్తూ ఉన్నాడు. చెయ్యి, నువ్వు చేయాల్సిన పని ఇదే, నీ పని ఇదే అన్నట్టుగా పాపపు క్రియలు చేయిస్తూ ఉన్నాడు. టోటల్ గా మనిషిని పాపములోనికి నడిపించి పాపం అనే బురదలో కూరుకుపోయేటట్టు చేస్తున్నాడు సాతానుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇంకొక మాట చెప్పునా, ఒక పక్క సాతానుడేమో మనుషులందరి చేత పాపము చేయిస్తూ ఉంటే దేవుని కుమారుడు ప్రత్యక్షమై మనుషులందరికీ కావలసినటువంటి రక్షణను అనుగ్రహించుచున్నాడు. ఇప్పుడు పాపం చేసే మనిషి దగ్గరికి పోయి, నేను దేవుని సేవకుడిని కదా, నేనేమంటాను? పాపంలో బ్రతకొద్దన్నా, పాపం చేయొద్దన్నా, అక్క పాపంలో నుండి బయటకు రావాలి, పాపానికి దూరంగా ఉండాలని నేను చెప్తాను కదా. దేవుని సేవకునిగా దేవుని పక్షాన నేను చెప్తాను. సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఒక పక్క తన ప్రజల చేత, తన స్వాధీనంలో ఉన్న వారి చేత పాపాలు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పాపాలు చేసే వారి దగ్గరికి వెళ్ళి మనము మంచి మాటలు చెప్పినా పాపంలో వెళ్ళకూడదు, పాపంలో నుండి మనం బయటికి రావాలి, చీకటిలో నుండి బయటకు రావాలి అని మంచి మాటలు మనం చెప్పినా వాళ్ళకి అవి అర్థం కావంట. పాపంలో ఉన్న వాళ్ళకి అర్థం కావు, చీకటిలో ఉన్న వాళ్ళకి అర్థం కావు, పాపపు త్రోవలలో, పాపపు పనులలో నడుచుకొనుచున్న వారికి అవి అర్థం కావట. ఎందుకు అర్థం కావు అని ఆలోచన చేస్తే ఈ సాతానుడు వారికి వెలుగు కలగకుండా వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేశాడని వాక్యం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? వారి మనోనేత్రాలకు సాతానుడు గుడ్డితనము కలుగజేశాడు. అంటే మనం వెలుగుకు సంబంధించిన మాటలు చెప్పినా వాళ్లకు బుర్రకెక్కదు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకేమనిపించిందంటే ఈయన ఏదో చెప్పుకుంటున్నాళ్లే అని అనిపించింది. ఆ మాటలు సాతానుడు వారిలో దూరనివ్వడు. ఎందుకంటే సాతానుడు అంత బలంగా పనిచేస్తూ ఉన్నాడు సమాజంలో. ఈ రోజున సాతాను ఆలోచనలో ఉండి తాము పాడైపోతూ తమ కుటుంబాలను పాడు చేసుకుంటున్నటువంటి మనుషులు సమాజంలో ఎందరో ఉన్నారని చెప్పవచ్చు.
త్రాగుడుకు బానిసై తాము చెడిపోతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా తాము కుటుంబం రెండు విధాలుగా చెడగొట్టుకొని చెడిపోతున్న వాళ్ళు ఎంతమంది? ఏమండి, ఒక్క త్రాగుడేనా? ఇంకా రకరకాల వ్యసనాలకు సాతానుడు గురి చేస్తాడు. ఇంకా రకరకాల పాపపు క్రియల వైపుకు నడిపిస్తాడు సాతానుడు. రకరకాల ఆకర్షణల వైపుకు నడిపిస్తాడు. మనము దేనినైనా చూచి ఆకర్షింపబడుతున్నామంటే అది సాతాను ఆకర్షణ అని అనుకోవాలి. ఈ భూమి మీద ఈ లోక సంబంధమైన దేనినైనా చూచి మనం ఆకర్షింపబడుతున్నాము అంటే అది దేవుని ఆకర్షణ కాదు, దేవుని చేత కలిగిన ఆకర్షణ కాదు. అది సాతానుడు మనల్ని పాపములోనికి నడిపించాలని సాతానుడు ఆకర్షించుచున్న విధానం. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు, శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబాలకు మనం లోను కాకూడదు. ఆకర్షణలు అంటే ఏమిటి అంటే, ఇదిగో వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, నేను కూడా వాళ్ళలాగా బ్రతకాలంటే సంపాదించాలంటే ఏదో ఒక అడ్డదారి తొక్కాలి అనేటటువంటి విధానాన్ని కలుగజేస్తాడు సాతానుడు. అడ్డదారి త్రొక్కి మనం సంపాదించిన సంపాదన అది మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఉండదండి. అలాగుననే మనం అడ్డదారులు తొక్కితే రేపు దేవుని సన్నిధిలో కఠినమైన శిక్ష అనుభవించాలి. ఇంకా అదిగో వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి మేకప్ వేసుకుంటున్నారు, వాళ్ళ మెడలో గొలుచులు చూడు, వాళ్ళ జడలు చూడు, ఇలాగున ఈ లోక సంబంధమైన ఆకర్షణలను కలుగు చేస్తాడు సాతానుడు. మనకు అవసరం లేదు. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థమని వాక్యం రాయబడి ఉన్నది. దేవుడు మనకిచ్చిన చక్కటి రూపంలో మనముంటే చాలు. అర్థమైందా? మనకు విస్తారమైన జడలు అవసరం లేదు, 10-12 బొట్లు అవసరం లేదు. ఎలా ఉన్నామో అలా ఉంటే అసలు దేవుని ఎదుట దేవుడు మనకిచ్చిన ఈ రూపాన్ని అలంకరించుకొని ఇంకా రకరకాలుగా మనుషులు తయారవుతారు. కానీ దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో అలాగే మనం ఉంటే ఎంత శుభ్రంగా, ఎంత నీటిగా ఉంటామో. దేవుడు తన రూపాన్ని మనకిస్తే ఆ రూపం మీద రకరకాలుగా ఇంకా బురద చల్లుకొని రకరకాల వేషాలన్నీ వేసి దేవుడిచ్చిన రూపాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి ఇదిగో వాళ్ళలా అందంగా తయారవుతున్నారు, వీళ్ళలా అందంగా తయారవుతున్నారని లోక ఆకర్షణల వైపుకు వెళ్లకుండా మనము దేవుని వాక్యపు వెలుగులో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే సాతానుడు తిండికి సంబంధించిన ఆకర్షణ కూడా కలుగు చేయగలడు. వాళ్ళు అది తింటున్నారు, ఇది తింటున్నారని కొన్నిసార్లు మనకు అనిపించింది. మనకు దేవుడు కొన్ని తినకూడనివి, కొన్ని తినేవి చెప్పాడు. కాబట్టి సాతాను ఆకర్షణలకు వెళ్ళి తినకూడనివన్నీ తింటూ దేవుని దృష్టిలో దోషులం అవడం కంటే దేవుడు ఏది తినమన్నాడో అది తిని దేవుని సన్నిధానంలో పరిశుద్ధులుగా బ్రతకడం మంచిది కదా. ఏమండి, ఇలాగున సాతానుడు ఆకర్షణలు కలుగజేస్తాడు. కొన్నిసార్లు సాతానుడు ధనాపేక్షను కలుగజేస్తాడు మైండ్ లో, డబ్బు ఆశను కలుగజేస్తాడు మైండ్ లో. డబ్బు అవసరమే, బ్రతకడానికి డబ్బు అవసరమే. కానీ బ్రతుకే అంటే డబ్బు ఉంటేనే బ్రతుకుతారన్నది అవాస్తవం. డబ్బే జీవం అనుకోవడం, డబ్బే అన్ని చేస్తుంది అనుకోవడం అవాస్తవం. అది ఒకవేళ మనకు ఖర్చులకు డబ్బులు కావాలి, దానికి న్యాయమైన మార్గాలలో మనము సంపాదన చేసుకోవాలి. అలాగుననే మన ఆశ లేకపోతే మన ఆలోచన, మన హృదయం ఎల్లప్పుడూ ధనం మీదే కేంద్రీకృతం కాకూడదు. అంటే మన దృష్టి ఎల్లప్పుడూ ధనం మీదే ఉండకూడదు. ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలమని వాక్యం రాయబడి ఉన్నది కదా. ఈ మైండ్ ఎప్పుడు మనం ధనం మీద పెడితే ధనం కావాలనే ఆశ మనలో పెరిగిద్ది. మనమేమో ధనం సంపాదించలేము. ఆ టైంలో మనలో బీపీ రేజ్ అయిపోద్ది. ఏమంటే మనలో ఒత్తిడి పెరిగిపోయిద్ది. ఇంకా లేనిపోని రోగాలన్నీ మన మీదకి వచ్చి పడతాయి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతడు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తాడు. నాకు బాగా నచ్చిన ప్రార్థన అది. ఏమంటాడో చెప్పనా? ప్రభువా, నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు. అర్థమవుతుందా? పేదరికం వద్దంటే నేను బీదవానిగా ఉండకూడదు, ఇటు ఐశ్వర్యవంతునిగా ఉండకూడదు.
ఎందుకు నాయన ఇలాంటి ప్రార్థన చేస్తున్నావేంటి? అందరూ అది ఇవ్వండి ప్రభు, ఇది ఇవ్వండి ప్రభు అని నా దగ్గర ఏదేదో అడుగుతూ ఉంటారు, నువ్వేంటి ఇలా అడుగుతున్నావు? ఎందుకంటే ప్రభువా, నేను పేదవానిగా మారాననుకోండి, నేను పోషింపబడడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదైనా దొంగతనము చేసి నీ దృష్టిలో దోషినవుతానేమో, నీ దృష్టిలో పాపాత్ముడినవుతానేమో. కాబట్టి నాకొద్దు బీదతనం, బీదవానిగా నన్ను చేయొద్దు. అలాగని చెప్పి ఐశ్వర్యవంతునిగా చేయొద్దు. అదేంటి నాయన, అందరూ ఐశ్వర్యవంతులు కావాలని కోరుకుంటారు కదా. అందరూ కోరుకుంటే కోరుకున్నారులే కానీ నాకొద్దు ఐశ్వర్యం. ఎందుకంటే ప్రభువా, ఐశ్వర్యం ఎక్కువైపోయి దేవుడు ఎవడు అనే స్థాయికి ఎదిగిపోతానేమో నేను. ఈ రోజుల్లో చాలా మందికి డబ్బు వస్తే దేవుణ్ణి లెక్క చేయరు, అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. ఈ భక్తుడు అలాగే అంటున్నాడు, నాకు డబ్బు ఇచ్చేసావనుకో దేవుడు ఎవరు అనే స్టేజ్కి వెళ్ళిపోతానేమో. కాబట్టి నేను దొంగతనము చేయకూడదు, దేవుడు ఎవరు అని చెప్పే స్థాయికి నేను వెళ్ళకూడదు. ఏ పూట కా పూట తినడానికి 3 పూటల తిండి, కట్టుకోవడానికి బట్టలు, అలాగుననే మంచి ఆరోగ్యం, ఇవి మాత్రమే నాకు ఇవ్వండి ప్రభువా. అందరిలాగా మేడ మిద్దలు పెద్ద పెద్దవి కట్టుకోవాలనే ఆశ నాకు వద్దు ప్రభువా, లేదు ప్రభువా. అందరిలాగా కాస్ట్లీ చీరలు కట్టాలి, కాస్ట్లీ బట్టలు ధరించుకోవాలనేటటువంటి ఆశ నాకు లేదు ప్రభువా. అందరిలాగా నగలు అవి ఇవి పెట్టుకోవాలనేటటువంటి ఆశ నాకు లేదు ప్రభువా. కడుపు నిండా తిండి దొరికితే చాలు. ఒకవేళ ఇదిగో వాళ్ళలాగా బట్టలు కట్టుకోవాలి, వాళ్ళలాగా నగలు ధరించుకోవాలి, వాళ్ళలాగా ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళలాగా కార్లలో తిరగాలి, వాళ్ళలాగా విమానాల్లో తిరగాలి, వాళ్ళలాగా ఇది చేయాలి ఇది చేయాలనేటటువంటి ఆలోచన నీకు వస్తుందంటే అది నీలో సాతానుడు కలిగించుచున్న ఆకర్షణ, అది సాతానుడి పని. ఆ పనుల కోసం నువ్వేదో ఒక అడ్డుదారు తొక్కి పాపంలోనికి వెళ్ళాలని సాతానుడు నీలో కలిగించుచున్న ప్రేరేపణ. ఎందుకంటే వాడి పని అదే, మొదటి నుంచి వాడి పని అదే. మనుష్యులమైన మనల్ని పాపములో నడిపించడం, మన చేత పాపము చేయించడం, అదే పని వాడిది. పాపము చేయడం, చేయించడం అన్ని వాడి పనులే. అందుకనే పాపము చేయు ప్రతివాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అంటే పాపము చేయు ప్రతి వాడు ఎవడివాడు? సాతాను వాడు. అంటే సాతాను సంబంధి. అతని యజమానుడు ఎవరు? సాతానుడు. అతని బంధువు ఎవరు? సాతానుడు. టోటల్ గా అతడు సాతాను వశంలో ఉంటాడు అనమాట. అబద్ధమాడే ప్రతి వాడు అబద్ధమాడే ప్రతివాడు సాతాను వశంలో ఉంటాడు. పాపము చేసే ప్రతివాడు సాతాను వశంలో ఉంటాడు. మీరు గమనించండి, కావాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యం చదవండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం శబ్దం. హల్లెలూయా. ఈ భూమి మీద ఏదైనా దురాశకు, అలాగుననే ఏదైనా అబద్ధానికి మనము అబద్ధం ఆడుతున్నాం, దురాశల వైపుకు వెళుతున్నామంటే, అలాంటి మార్గాలను మనం ఎంచుకుంటున్నామంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మనము సాతాను సంబంధులమని. ఎందుకంటే సాతానుడికి ఉంటది దురాశ, సాతాను సంబంధులకు ఉంటది దురాశ. ఇదిగో మన పూర్వీకులు ఒక మాట చెప్పారు, గుర్తుందా మీకు? దురాశ అంట దుఃఖానికి చేటంట. ఎంత మంచి మాట కదా. దురాశ దేనికి చేటు? దుఃఖానికి కారణం అవుతుంది. అదే ఉన్న దాంట్లో తృప్తిపడి బ్రతికామనుకోండి, అరే దేవుడు ఎంత ఇస్తే అంత, దేవుడు ఎంత ఇస్తే అంత, దాంట్లో తృప్తిపడి బ్రతికామనుకోండి, ఏ బాధ ఉండదు. దురాశ 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 దురాశతో మనం అడుగులు ముందుకు వేస్తే, ఈ దురాశ అనేది కలిగించేవాడు ఎవడంటే సాతానుడు.
ఒక వ్యక్తి దురాశతో అడుగులు ముందుకు వేస్తున్నాడంటే ఖచ్చితంగా వాడు దేవుని సంబంధి కాడు, వాడు సాతాను సంబంధి. వాడు సాతాను సంబంధి. అలాగునే ఒక వ్యక్తి అబద్ధమాడుతున్నాడంటే వాడు దేవుని సంబంధి కాడు, వాడు సాతాను సంబంధి. వాడు ఎవరి సంబంధి? సాతాను సంబంధి. సాతానుడే వారిలో ఉండి ఆశలు రేపిస్తూ ఉన్నాడు, దురాశలలోనికి నడిపిస్తూ ఉన్నాడు. సాతానుడే వారిలో ఉండి అబద్ధాలు మాట్లాడిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అబద్ధానికి ఓనర్ సాతానుడు, దురాశకు ఓనర్ సాతానుడు. టోటల్ గా పాపానికి యజమానుడు, పాపానికి ఓనర్ ఎవరు అంటే సాతానుడు. అందుకనే పాపము చేసే ప్రతి వాడు సాతాను సంబంధులు. అందుకనే ప్రపంచంలో అందరూ మీరు ప్రభువును నమ్ముకున్నారు కదా, మీరు దేవుని బిడ్డలు కదా అంటారు. ఎందుకంటే ప్రభువును నమ్ముకున్న వారు పాపం చేయరుగా, ప్రభువును నమ్ముకున్న వారు దురాశలలోనికి వెళ్ళరుగా, చీకటి క్రియలు వారిలో ఉండవుగా, అన్యాయపు అక్రమపు క్రియలు వారిలో ఉండవుగా, నీతి నిజాయితీగా వాళ్ళు అడుగులు ముందుకు వేస్తారు కదా, యథార్థంగా సంపాదిస్తారు కదా, ఏమండి వాక్యానుసారంగా సంపాదిస్తారు కదా వాళ్ళు. కాబట్టి పాపానికి దూరంగా ఉండేవాళ్ళు దేవుని బిడ్డలు. కొన్నిసార్లు పాపంలో ఉండేవాళ్ళు మీలాగా మేము దేవుని బిడ్డలం కాదులని ఒప్పేసుకుంటారు. చూడండి, వాళ్ళకు తెలుసు మేము సాతాను బిడ్డలమని వాళ్ళకు తెలుసు కాబట్టి ఒప్పుకుంటారు. దేవుని పిల్లలు పాపానికి దూరంగా ఉంటారు. దేవుని పిల్లలు పాపపు జోలికి వెళ్ళరు, పాపపు మార్గాల్లోనికి వెళ్ళరు, దుష్టుల ఆలోచన చొప్పున నడువరు, పాపపు మార్గాలలో నిలవరు, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండరు. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రము దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవునితో సమయాన్ని, దేవునితో సంబంధాన్ని, దేవునితో సమయం గడుపుచు దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారు. వారు పరిశుద్ధ మార్గంలో, పరిశుద్ధ జీవితంలో అడుగులు ముందుకు వేస్తారు. పాపము వారికి అంటకుండా చూసుకుంటారు. వారు దేవుని బిడ్డలు. దీన్ని బట్టి మనం మనం సాతానుడికి బిడ్డలుగా ఉన్నామా, దేవునికి బిడ్డలుగా ఉన్నామా, ఎవరికి బిడ్డలుగా మనం ఉన్నామో అర్థమైద్ది మనకు. మనలో పాపం ఉంటే అరే నేను సాతాను బిడ్డనే రోయ్, పాస్టర్ గారు చెప్పినట్టు నాలో అది ఇది ఈ పాపాలన్నీ ఉన్నాయి, నేను సాతాను బిడ్డనే, కాబట్టి నేను సాతాను బిడ్డగా ఉండకూడదు, నేను దేవుని బిడ్డగా మారాలి అనే మార్పు ఇప్పటి నుంచైనా మనలో ప్రారంభం అవ్వాలి. ఒక చిన్న పాపమే అనుకుంటాం, పాస్టర్ గారు నాలో పెద్ద పెద్ద అనుకునే పాపాలేమి లేవండి, చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద పాపాలేమి నాలో లేవండి, ఈ చిన్న పాపమే చాలదా? ఆ చిన్న పాపమే సాతానుడు నీలో రావడానికి అవకాశము కల్పిస్తుంది. ఆ చిన్న పాపం నీలో ఉంటే సాతానుడికి ఇన్విటేషన్ ఇచ్చావు నువ్వు, రా సాతానుడా అని. పెళ్లికి పిలవడానికి పెళ్లి పత్రికలు ఎలా ఇస్తామో అలాగునే ఆ చిన్న పాపము ద్వారా సాతానుడిని మనం వచ్చేయి నాలో వచ్చేయి అని ఇన్విటేషన్ ఇచ్చేస్తూ ఉన్నట్టే. అందుకనే ఏ చిన్న పాపమైనా మనలో ఉంచుకోవడానికి మనం ఇష్టపడకూడదు. సాతాను సంబంధులుగా ఉండకూడదు. దేవుని సంబంధులం మనం. పాపానికి దూరంగా ఉండాలి. మనం పాపాన్ని వ్యతిరేకించాలి, చీకటిని వ్యతిరేకించాలి, పాపపు క్రియలను వ్యతిరేకించాలి. నేను అలాంటి వాడిని కాదు, నేను అలాంటి మార్గాల్లో నడుచుకునేవాడిని కాదు, నేను అలాంటి వ్యక్తిని కాదు అన్నట్టుగా పాపాలన్నిటినీ మనం, పాపమంతటిని మనం దూరంగా పెట్టాల్సిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలం కదా. దేవుడి భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఇక్కడ రాయబడి ఉన్నది, గమనించండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. మొదటి నుండి పాపములో మనుషులను నడిపిస్తున్నవాడు సాతానుడు. అయితే దేవుడి లోకంలో ఎందుకు వచ్చాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఒక 5 నిమిషాలు. నీవు పాపాన్ని జయించాలని అనుకుంటున్నావు, నీలో ఏదో పాపం ఉంది, దాన్ని జయించాలని అనుకుంటున్నావు, కానీ జయించలేకపోతున్నావు. ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఎంతో ట్రై చేస్తున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు. ఎలాగైనా విడిచిపెట్టేయాలనుకుంటున్నావు కానీ సాధ్యపడట్లేదు. ఎలా సాధ్యపడుతుంది అంటే
ఆ పాపమునకు నేను దూరంగా ఉండాలనే ఆశతో ఆ పాపాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని, ఈ పాపానికి నన్ను దూరంగా నిలపండి ప్రభువా. ఈ పాపం సాతాను కార్యం, సాతానుడు నాలో ఉండి ఇది చేయించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు సాతాను క్రియలను లయపరిచే దేవుడవు గనుక నాలో నుండి ఈ సాతాను క్రియను, ఈ అపవాది క్రియను దేవా లయపరచండి, తీసివేయండి. నా అంతట నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నా అంతట నేను దీని నుండి బయటపడలేకపోతున్నాను. కాబట్టి నీవే నాలో ఉండి ఈ పాపం నుండి నన్ను విడిపించమని, ఆ పాపము నుండి మనం విడుదల పొందుకునే దాని కొరకు ఆ పాపాన్ని దేవునికి అప్పగించి దాని కొరకు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మొదటి రోజే కాకపోయినా కొన్ని దినాల తర్వాత అయినా దేవుడు ఏం చేస్తాడంటే ఆ పాపము నుండి నిన్ను బయటికి నడిపిస్తాడు. మొట్టమొదటిగా నీలో ఆ ఆశ ఉండాలి. ప్రభువా, నేను ఈ పాపంలో నుండి బయటపడాలని ఆశతో నువ్వు ప్రార్థన చేయాలి. నీలో ఆశ ఉండాలి, నేను ఎలాగైనా ఈ పాపం నుండి బయటపడాలి, ఈ పాపం నాలో ఉండడానికి వీల్లేదు, ఈ చీకటి నాలో ఉండడానికి వీల్లేదు, ఎలాగైనా బయటపడాలి అనే ఆశతో నువ్వు ప్రార్థన చేస్తే అపవాది క్రియలను లయపరచడానికే ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి ఆ అపవాది క్రియను నీలో నుండి తీసివేసి చక్కగా నిన్ను పరిశుద్ధునిగా మార్చి నిలబెడతాడు. దేవుని పని అదే, అపవాది క్రియలను లయపరచడమే. ఇంకా అపవాది పనులు ఎలా ఉంటాయో చెప్పనా? అపవాది పనులు ఎలా ఉంటాయంటే పాడు చేసేవాడే అపవాది. దేవుడు కడతాడు, దేవుడు మంచి చేస్తాడు, దేవుడు న్యాయమైనది చేస్తాడు, సమాజానికి ఉపయోగపడేది, మానవ జాతికి ఉపయోగపడేది దేవుడు చేస్తాడా? సాతానుడు ఏం చేస్తాడో చెప్పనా? దేవుడు మంచిగా చేసిన వాటిని పడగొట్టడమే సాతాను పని. దేవుడు కుటుంబాలను కడితే కుటుంబాలను కూల్చడమే సాతాను పని. అవునండి, కుటుంబాలను కూల్చడమే సాతాను పని. దేవుడు అందరూ ఐక్యతగా సమాధానంగా ఉండండి నాయన అంటే చిచ్చు పెట్టడం ఎవరి పని? సాతాను పనే. ఇద్దరి మధ్యలో, స్నేహితుల మధ్యలో చిచ్చు పెట్టడం, భార్య భర్తల మధ్యలో చిచ్చు పెట్టడం, అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టడం, అక్క చెల్లెల మధ్యలో చిచ్చు పెట్టడం, సమాజంలో ఒకరి మధ్యలో ఒకరి చిచ్చు పెట్టడం. దేవుడేమంటాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, కలిసి ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని దేవుడు చెప్తాడా? ఈ సాతానుడు ఏం చేస్తాడంటే వీడి పని వీడిది. మంచి చేసే దేవుడు మంచి అన్న చోట చెడును నిలబెట్టడానికి వీడు ప్రయత్నిస్తూ ఉంటాడు, ఇలాగున చిచ్చు పెడుతూ ఉంటాడు. ఇలాగున అనేకులను ఇబ్బందుల్లోనికి, నాశనంలోనికి నెడుతున్నవాడే సాతానుడు. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి ఏదైనా తోటలో వారిని పెట్టి, ఈ తోటలోని చెట్ల ఫలములన్నిటినీ మీరు తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఈ చెట్టు ఫలమును తినవద్దు, తినదినమున మీరు నిక్షయముగా చచ్చిపోతారు అని దేవుడు చెప్పి వస్తే, దేవుడు ఆదాము హవ్వలతో లేని సమయమున సాతానుడు వెళ్ళి దేవుడు మీతో అబద్ధం చెప్పాడని చెప్పాడు. చూసారా? ఈడసలే అబద్ధికుడు. ఈ అబద్ధికుడు అదేదో సామెత ఉంటది చూడండి, పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా ఎలా కనబడిద్దంట? పచ్చగా కనబడిద్దంట. ఈడిలో ఉన్నాయి పచ్చ కామెర్లు, వీడు అబద్ధికుడు. ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళి, ఆదాము హవ్వల ముందుకెళ్ళి ఈడేమంటున్నాడు? ఈ చెట్టు ఫలము మీరు తిను దినమున చావనే చావరు అని అంటున్నాడు వీడు. దేవుడేమో చస్తారు అంటే వీడు చావడు అంటూ ఉన్నాడు. అంటే దేవుడు చెప్పిన దానికి అబద్ధం చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏమని చెప్పాడు తెలుసా? ఈ పండు మీరు తింటే దేవతల వంటి వారు అయిపోతారని చెప్పాడు. దేవతల వంటి వారు అయిపోతారు అని చెప్పాడు. వాళ్ళకి ఆశ కలిగింది. వెంటనే హవ్వ వెళ్ళి కోసుకొని తినేసి ఆదాముకు కూడా తినిపించేసేది. వీడి పని అంతేనండి. మొదటి నుండి వీడు పిలువని పేరంటానికి వెళ్తాడు, వీడు పిలువని చోట్లకు వెళుతూ ఉంటాడు. వీడి పని ఇంకోటి ఏంటో చెప్పనా? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచుంటాడు. వీడు పనికి మాలినోడు. వీడు ఎవరు దొరుకుతారు అని
ఇంటింటికి వెళ్ళి ఎవరైనా నా వాళ్ళు ఉన్నారా ఇక్కడ అని వెదుగుచు తిరుగుచుండే పనికి మాలిన వాడు వీడు, ఈ సాతానుడు. చెడగొట్టడానికి ఎక్కడ అవకాశం వస్తుంది, స్నేహాలు పాడు చేయడానికి ఎక్కడ అవకాశం వస్తుంది, చిచ్చు పెట్టడానికి ఎక్కడ అవకాశం వస్తుంది, గొడవలు రేపడానికి ఎక్కడ అవకాశం వస్తుంది, ఇబ్బందులు కలుగు చేయడానికి ఎక్కడ అవకాశం వస్తుంది అని ఎక్కడ దొరికింది అవకాశమని అవకాశము కొరకు వెదుగుచూ తిరుగుచూ ఉంటాడు వీడు. అందుకనే పేతురు గారు అంటారు, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థనలు చేసుకోండి, ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వాడి చేతిలో మనం పడకుండా ఉండాలంటే, వాడి స్వాధీనంలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబాలలోనికి సాతానుడు గాని సాతాను యొక్క జాడలు మన కుటుంబంలోనికి ప్రవేశింపకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే, మెలకువ కలిగి ముందుగానే జాగ్రత్త పడి ప్రార్థన చేసుకోవడం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కొద్దిమందిగా ఇక్కడ ఉన్న మీకు ఒక మంచి మాటను ఈ రాత్రి చెప్తున్నాను, జీవితకాలం అంతా గుర్తుండిపోయే మాటను చెప్తున్నాను. పాడు చేసేవాడు ప్రతి క్షణం తిరుగుతూ ఉన్నాడు మన మధ్యలో. వాడి పని పాడు చేయడమే, వాడి పని చిచ్చు పెట్టడమే, వాడి పని మంటలు రేపడమే. వాడు మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే గడ్డ పలుగో లేకపోతే ముళ్ళ కంపో ఏ గుమ్మడికాయో లేకపోతే ఇంకోటి పెట్టుకుంటే చాలదండి. ప్రార్థన కంచె ఉండాలి మన ఇంటి చుట్టూ, మన గృహాల చుట్టూ ప్రార్థన కంచెనేసుకోవాలి. ప్రార్థన కంచెలో మనము మన కుటుంబం సురక్షితంగా ఉండాలి. ఉదయాన్నే లేచి మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ ప్రార్థన కంచెను వేయాలి. మనం ప్రార్థన చేసి కంచెను వేయాలి. ప్రభువా, నా ఇంటి చుట్టూ కంచె వేయండి, సాతానుడు అనగా అపవాది నా ఇంట్లోకి ప్రవేశించకుండా నా ఇంటి చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా పొలము చుట్టూ, నా పరివారం అంతటి చుట్టూ నీ కంచె వేయమని ప్రార్థన చేసుకొని దేవుని కంచెను వేస్తే సాతానుడు మన దరిదాపుల్లోకి రావడానికి భయపడతాడు. వాడు మన దరిదాపుల్లోకి రాడు. వాడు అక్కడి నుంచి అటే పారిపోతాడు. వాడంతే. కారణం దేవుడు నీ పక్షాన ఉంటాడు కాబట్టి వాడు నీ దగ్గరికి రాలేడు. అందుకనే ఈ రాత్రి దేవుని మాటలను మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారం బ్రతుకుతాము. సాతానుడు అంటే అపవాది ఉన్నాడు, దేవుడు ఉన్నాడు ఎంత నిజమో సాతానుడు ఉన్నాడు అంతే నిజం. ఈ సాతానుడు ఎవడంటే ఈ విషయాన్ని కూడా 2 ముక్కల్లో చెప్పేస్తా నేను. ఈ సాతానుడు ఒక రోజున దేవుని దగ్గర ఉండిన దూత. దేవుని దగ్గరే ఉన్నాడు వీడు. మొదట్లో దేవుని దగ్గరే ఉండి దేవుని సింహాసనం మీదే కూర్చోవాలని ఆశపడ్డాడు. చూసారా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బుద్ధి వీడిది, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే స్వభావం వీడిది. దేవుని సింహాసనం మీద కూర్చోవాలని అలాంటి ఆలోచన చేస్తే ఓరెవరు నువ్వు ఇక్కడ పనికి రావని దేవుడు అక్కడి నుంచి విసిరేస్తే భూమి మీదకి వచ్చి పడ్డ దూతలే సాతానుడై తిరుగుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? వాడే సాతానుడు. అప్పటి నుండి దేవుని విషయంలో వాడు పౌరుషము కలిగి పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు మంచి చేసే చోట చెడు చేయడమే ఇలా లక్ష్యం అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అదే గురిగా వాడు పెట్టుకున్నాడు. ఆ గురి వద్దకే పరిగెత్తడానికి సాతానుడు రాత్రింబవళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు. ఏ లోపము లేకుండా తన పని తాను చేయడానికి వాడెల్లప్పుడూ తిరుగుతూ ఉన్నాడు. కావున వాణ్ణి మనం ఎప్పుడూ మన ఇంటి బయట, మన పరివారం లోనికి రాకుండా వాడిని ఎల్లప్పుడూ మనం బయటే ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది మన వలన సాధ్యం కాదు, మనలో మనం చేసే ప్రార్థన వలన మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రభువా, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన దేవా, నా మీద అపవాది చేసే ప్రయోగాలన్నిటినీ దూరపరచండి అని ప్రార్థన చేయండి. నా కుటుంబం మీద అపవాది చేసే ప్రయోగాలన్నిటినీ కూల్చివేయండి ప్రభు అని ప్రార్థన చేయండి.
సాతాను కొరలలో నేను చిక్కుకొనకుండా, సాతాను బంధకాలలో నేను చిక్కుకొనకుండా, సాతాను మార్గాలలో నేను చిక్కుకొనకుండా, నా కుటుంబం చిక్కుకొనకుండా, నీ కాపుదల, నీ భద్రత నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ ఎల్లప్పుడూ నీవే నిలుపుదువుగాక. ఇలాగున దేవుని కాపుదల కంచె మన చుట్టూ ఉంటే మన కుటుంబంలో ఒక తెలియని ఆనందం. వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు, డబ్బు ఇవన్నీ ఎక్కువగా లేకపోయినా అదొక ఆనందం, దేవుడు కలిగించే ఆనందం మన కుటుంబాల్లో ఉంటుందండి. అదే సాతానుడు ఎవరి కుటుంబాల్లో ఉంటాడో వాళ్ళకి అన్నీ ఉన్నా ఆనందం ఉండదు, వాళ్ళకి అన్నీ ఉన్నా ఆనందం ఉండదు. దేవుడు నివసించే కుటుంబాల్లో ఏమీ లేకపోయినా దేవుడు నాకు ఉన్నాడనే భరోసా వాళ్ళకు ఉంటుంది. దేవుడు నన్ను విడిచిపెట్టడనేటటువంటి ఆ నమ్మకం వారిలో ఉంటుంది. ఆ నమ్మకంతోనే వాళ్ళు ముందుకు కొనసాగుతారు. కాబట్టి నీవు నీ కుటుంబంలో దేవునితో సంబంధం కలిగి దేవుని బిడ్డగా నీవు నేను మనమందరం బతకాలి. సాతాను సంబంధులుగా కాదు, దేవుని సంబంధులుగా. మన ఇళ్లలో సాతాను కార్యాలు జరగకూడదు. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలే వినబడాలి. ఎందుకంటే మనం దైవ సంబంధులం. సాతాను పనులు మన ఇళ్లలో ఎందుకు జరగాలి? సాతానుడికి మనం ఎందుకు చోటు ఇవ్వాలి? లోకానికి మన ఇళ్లలో ఎందుకు చోటు ఇవ్వాలి? కొంతమంది వచ్చి చెప్తారు, అరే అది చేయి ఇది చేయని అంటారు. నో, నేను ప్రార్థనకి వెళ్తున్నానయ్యా, నేను ప్రభును నమ్ముకున్నాను, నా దేవునికి అవి విరోధం, ఇవి నేను చేయకూడదు, చేయను అని సింపుల్గా తప్పించుకొని బయటపడాలి. కానీ ఏమండి, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు మనం బురదంతా పూసుకొని దేవుని బిడ్డలమైన మనం సాతాను సంబంధులం అయిపోయి చీకటిలోనికి వెళ్లకుండా ఎప్పుడు దేవుని సంబంధులుగానే జీవించుదుముగాక. దేవుడు సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడు. మనము కూడా దేవుని సంబంధులుగా ఉండి సాతాను క్రియలను లయపరిచే వారంగా ఉండి సాతాను చితక త్రొక్కుతూ ఉండాలి. గాని సాతాను నెత్తి మీదకి ఎక్కించుకొని ఆ బరువును మోస్తూ ఉండకూడదు. సాతానుడు మన కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించబడును గాక. వాడెల్లప్పుడు మన కాళ్ల కింద ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనకు మేలు సమాధానం, అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.